బ్లాక్ ఫంగస్ రాకుండా అనేది మనం ఎవరు చేయలేమండి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ ఫంగస్ అనేది సులభంగా శరీరం లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి అంటే వ్యాధిని కలుగు చేస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్ళు, ఓవర్ డోస్ వాడడము, ఇలాంటి వాళ్ళలోనే మనం సహజంగా చూస్తున్నామండి. బ్లాక్ ఫంగస్ డేంజరస్. కంటికి వస్తే కంటి చూపు పోవచ్చు, కన్ను కూడా తీయాల్సిన అవసరం రావచ్చు. మెదడుకు వస్తే మెదడులోకి సంబంధించిన ముక్కులో నీళ్లు కారడం, జలుబు, దగ్గు ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఏమున్నా కానీ కరోనా వ్యాక్సినేషన్ అయితే వేసుకోవచ్చు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ముక్కుకు సంబంధించిన లక్షణాల్లో వాసన తగ్గిపోవడము, రుచి లేకపోవడము, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించినప్పుడు కరోనా ఉన్నట్టు తెలుస్తుంది. కరోనా ఉన్నట్టు వ్యాధి నిర్ధారణ అయితే సిటీ స్కాన్ ఛాతీకి చేయించి దానికి సంబంధించిన వైద్యం ఇవ్వబడుతుంది. గొంతు నొప్పి తప్పచ్చి జనరల్గా వేరే లక్షణాలు ఎక్కువ ఉండవు. చెవి లక్షణాలు కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఎక్కువ ముక్కుకు సంబంధించిన జలుబు, తుమ్ములు, లేకపోతే ముక్కులో నీళ్లు కారడము ఇలాంటి లక్షణాలతోనే ఎక్కువ మంది వస్తారు. కరోనా జ్వరం వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. జ్వరానికి సంబంధించిన డోలో 650 అలాంటివి కొన్ని వేసుకోవచ్చు. హోమ్ ఐసోలేషన్లో ఉండి ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేసుకోవడము అంతా బాగుంటే ఇంట్లోనే వైద్యం తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి కష్టం అవ్వడము, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడము, ఇలాంటి లక్షణాలు, ఏదైనా ఆయాసం లాగా ఎక్కువ అవ్వడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు హాస్పిటల్లో వైద్యం తీసుకోవాల్సి వస్తుంది. సిటీ స్కాన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దాన్ని బట్టి వ్యాధి తీవ్రత ఏంటి అవన్నీ తెలుసుకోవచ్చు. స్టెరాయిడ్స్ అవసరమైతే ఆక్సిజన్ ఇవ్వడం కానీ ఇలాంటి వైద్యం ఇవ్వబడుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ లేనప్పుడు హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. బ్లాక్ ఫంగస్ అనేది చాలా వెరీ రేర్ డిసీజ్. ఇంత ముందు కాలంలో చూస్తే అసలు ఎప్పుడో అంటే 2-3 సంవత్సరాలకు ఒక కేసు కూడా మేము చూడలేదు. సెకండ్ వేవ్లో గత 10 రోజుల్లోనే 10 కేసుల దాకా చూడడం జరిగింది. కోవిడ్ వచ్చిన ఒక రీసెంట్ హిస్టరీ అంటే 10-15 రోజుల క్రితం కోవిడ్ వచ్చి ఉండడము, తర్వాత ఇట్లాంటి బ్లాక్ ఫంగస్ లక్షణాలు రావడం జరుగుతుంది. మొదటి కారణం వచ్చి వాళ్ళలో ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లో ఎక్కువ మందికి వస్తుందండి. ఆక్సిజన్ తీసుకొని ఉండడము, కొద్దిగా వయసు మీద పడిన వాళ్ళు, వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళలో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్ళు, అంటే అవసరమైన డాక్టర్ చెప్పే దానికంటే ఎక్కువ రోజులు వాడడము, లేకపోతే ఎక్కువ ఓవర్ డోస్ వాడడము, ఇలాంటి వాళ్ళలోనే మనం సహజంగా చూస్తున్నామండి. ఫంగస్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే అది బూజు లాంటి పదార్థం అండి. మనం మామూలుగా చెడిపోయిన ఆహార పదార్థాలు వంటింట్లో చూస్తుంటాం. ఏదైనా బ్రెడ్ తడిచిపోయి బయట పెట్టేస్తే దానిపైన ఒక తెల్ల బూజు లాగా రావడం, లేకపోతే నల్ల రకమైన బూజు, ఏదైనా స్వీట్స్ మీద కూడా బూజు లాంటి పదార్థం పేరుకుపోవడం. అంటే ఈ బూజు లేకపోతే ఫంగస్ అనేది మొత్తం అంత గాలిలో అన్ని దగ్గరలో ఉంటుందండి. పరిసరాల శుభ్రత లేకపోయినా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని దగ్గరలో ఉండొచ్చు. ఫంగస్ అనేది జనరల్గా వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో సహజంగా ఉండే వాళ్ళు ఎవరికి ఏమీ చేయలేదు. మనం గాలి వదిలే దాంట్లో కూడా ఫంగస్ ఎంతో ఉంటుంది. షుగర్ పేషెంట్లు కానీ లేకపోతే వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ అవుతుందో, ఇప్పుడు స్పెషల్గా కరోనా వచ్చి వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళు, స్పెషల్గా ముక్కు లోపల చర్మంలో మ్యూకోజా ఉండే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇలాంటి వాళ్ళల్లో ఈ ఫంగస్ అనేది సులభంగా శరీరం లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి అంటే వ్యాధిని కలుగు చేస్తుంది. ఫంగస్కి సైంటిఫిక్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయండి. మ్యూకార్మైకోసిస్ దాన్ని మనం బ్లాక్ ఫంగస్ అని అంటున్నారు. క్యాండిడా ఆల్బికన్స్ అని, ఆస్పర్జిలోసిస్ ఇట్లా రకరకాల సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. కానీ మన నార్మల్ లేమెన్ భాషలో చెప్పాలంటే ఎల్లో ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని అంటున్నారు. ఈ వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇవన్నీ రొటీన్గా చూస్తున్నాయి. చెవిలో కూడా చాలా మందికి ఫంగస్ వస్తూనే ఉంటుంది. మనకి వైట్ ఫంగస్ లాంటిది వస్తుంటుంది. బ్లాక్ ఫంగస్ అనేది కొద్దిగా డేంజరస్. ఎందుకంటే ఇది లోపలికి నరాల ద్వారా, మన రక్తనాళాల ద్వారా ఇవి ముక్కు లోపల నుంచి కానీ, కంటి లోపలికి కానీ, లేకపోతే మెదడు లోపల కానీ వెళ్ళిపోయి అక్కడ ఉన్న లోపల ఉన్న అన్ని పార్ట్లని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్వేసివ్ ఫంగల్ అంటారు దీన్ని. అంటే మన బాడీని బాగా ఇన్వేట్ చేసి లోపలంతా చొచ్చుకుపోతుంది. కొద్దిగా డేంజరస్. శరీరంలో కొన్ని అవయవాలకి ఈ బ్లాక్ ఫంగస్ అనేది రావచ్చండి. ముఖ్యంగా వచ్చేది ముక్కుకి, కంటికి, తర్వాత మెదడుకి. ఇది సహజంగా వస్తుంటుంది. దీని తర్వాత లంగ్స్, ఊపిరితిత్తులకి ఎక్కువ రావచ్చు. ఇవే కాకుండా మన జీర్ణ వ్యవస్థకి కూడా మనకి బ్లాక్ ఫంగస్ రావచ్చు.
ఎముకలకి, తర్వాత మన కండరాలకి రావచ్చు. కిడ్నీలకు కూడా బ్లాక్ ఫంగస్ అనేది రావచ్చండి. కంటికి వస్తే కంటి చూపు పోవచ్చు, కన్ను కూడా తీయాల్సిన అవసరం రావచ్చు. మెదడుకు వస్తే మెదడులోకి సంబంధించిన లక్షణాలు రావచ్చు. కరోనాలో వచ్చిన రోగులు షుగర్ లెవెల్స్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మధ్య మధ్యలో రక్త పరీక్షలు చేయించుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెకప్ చేయించుకుంటూ ఉండాలి. పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఈ ఫంగస్ అనేది తొందరగా ఆ గాలిలో, చుట్టుపక్కల గాలిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. త్వరగా ఇన్ఫెక్షన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడుంటే ఎంత మోతాదు చెప్పారు అంతే వాడాలి, ఎక్కువ రోజులు వాడుకోకుండా ఉండాలి. బ్లాక్ ఫంగస్ లక్షణాలు అంతా సైనసైటిస్ లక్షణాలు లాగానే ఉంటాయండి. ముక్కులో నీళ్లు కారడం, ముక్కులోంచి ఏదైనా చీములాగా రావడము, ముక్కులో గాలి రాకపోవడము, సో ముక్కు చుట్టూరు నొప్పి రావడం, కంటి చుట్టూ రెడ్నెస్ అంటే ఎరుపుదనం రావడం, కంటి చూపు రెండుగా కనిపించడము, తర్వాత కంటి చుట్టూరు చెంప అంతా మొత్తం ముద్దుబారినట్టు అవ్వడము, ఇలాంటి లక్షణాలు ఉన్నా కానీ ఫస్ట్ స్టార్టింగ్లోనే కానీ చూపించుకుంటే దానికి సంబంధించిన మందులు పెడితే ఆ బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రత అవ్వకముందే మనం దాన్ని స్టాప్ చేయొచ్చండి. బ్లాక్ ఫంగస్ ఉండే ఒక లక్షణం ఏంటంటే అండి, ఇది మామూలుగా అంటే చర్మానికి అంటుకొనేసి చర్మం చుట్టూ ఉన్న రక్తనాళాల ద్వారా రక్తం లోపలికి రక్తనాళాలు ఎక్కడికి వెళ్తుంటే అట్లా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నరాల ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. ముక్కు చుట్టూరు ఉండే సైనస్ గదిలో ఫస్ట్గా తయారైన ఈ ఫంగస్ స్లోగా కంటి చుట్టూ వెళ్ళడము, కంటి లోపల నరాన్ని పాడు చేయడము, ఫంగస్ ఇంకా మెదడు వరకు వెళ్లకుండా ఆపడం కోసం కంటిని కూడా తీయాల్సిన అవసరం వస్తుంది. దవడ ఎముకను కూడా తీయాల్సిన అవసరం వస్తుంది. పంటి చుట్టూ అంగిలి అంటారు, అంగిలి కూడా ఒక్కొక్కసారి తీయాల్సిన అవసరం వస్తుంది. తీయకపోతే ఏంటంటే ఇది మొత్తం శరీరం మొత్తం స్ప్రెడ్ అయిపోయి అన్ని అవయవాలకి, ఊపిరితిత్తులకు వెళ్ళొచ్చు, తర్వాత మన జీర్ణ వ్యవస్థకి వెళ్ళొచ్చు, తర్వాత కిడ్నీస్కి వెళ్ళొచ్చు, తర్వాత బోన్స్ ప్రతి కండరాలకి చేరచ్చు. మొత్తం అంటే డిసెమినేటెడ్ మ్యూకార్మైకోసిస్ అంటారు. శరీరం అంతా వ్యాపించేసి మనిషిని తొందరగా చంపేదానికి ట్రై చేస్తుంటుంది. బ్లాక్ ఫంగస్ రాకుండా అనేది మనం ఎవరు చేయలేమండి. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ అనేది మొత్తం ప్రపంచమంతా అన్ని గాలిల్లో అన్ని దగ్గర ఉంటుంది. ఫంగస్ సంబంధించిన పరీక్షలు కూడా కొన్ని చేసి వ్యాధి నిర్ధారణ చేసి మనం వైద్యం అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయొచ్చు. కరోనా రాకుండా జాగ్రత్త పడాలంటే అందరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, బయట తిరగడం ఇవన్నీ ఆపేయాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండడము అది చాలా మంచిదండి. బ్లాక్ ఫంగస్ కూడా ఏంటంటే అందరికీ రావట్లేదు, అంత భయపడాల్సిన అన్ని కోట్ల మంది ప్రజలు చూస్తే మనం వచ్చేది ఒక 50-60 కేసులే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. షుగర్ పేషెంట్ల వరకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉక్కులో నీళ్ళు కారడము, లేకపోతే మామూలుగా సింపుల్గా జలుబు, దగ్గు ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఏమున్నా కానీ కరోనా వ్యాక్సినేషన్ అయితే వేసుకోవచ్చండి. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదండి.